హలో అండి, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ చక్కటి పద్యాలతో మన వేమన గారు రాసిన తేలికైన పద్యాలతో మన స్వీట్ మెమరీస్ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం కదా. అలాంటి పద్యాలు మనకు అందించిన వేమన గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు పద్యం: కానివాని చేత గాసు వీసంబిచ్చి వెంట తిరుగువాడే వెర్రివాడు, పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకున విశ్వదాభిరామ వినురవేమ. కానివాని చేత గాసు వీసంబిచ్చి వెంట తిరుగువాడు వెర్రివాడు, పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకున విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకుని దీని భావాన్ని అప్పుడు చూశాను. ఏం చెప్తున్నారు? కానివాని చేత గాసు వీసంబిచ్చి, కానివాని చేత గాసు వీసంబిచ్చి వెంట తిరుగువాడు వాడే వెర్రివాడు. వెంట తిరుగువాడు వెర్రివాడు. పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకున, పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకున విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: సకల భోగం లిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ భీమా. ముందైనా రావచ్చు, తర్వాతైనా రావచ్చు, ఏం కాదు. ఏమంటున్నారు? దీని భావము తాత్పర్యం ఏంటయ్యా అంటే, ఇష్టమైన వాడ హీనుడైన మనుష్యుని చేతికి ధనము అప్పుగా ఇచ్చి తిరిగి ఆ ధనము రాబట్టుకొనుటకై ఆ హీన మనుష్యుని వెంట తిరుగువాడు చాలా పిచ్చివాడు. ఈ రోజుల్లో అలాగే ఉంది కదా. చూసారా, వేమన గారు ఆ రోజుల్లోనే చెప్పారు ఈ విషయం. ఇప్పుడు ఉండుంటే ఇప్పుడు ఏమైపోయేవారో, అలాంటి మనుషులు ఈ రోజుల్లో ఉండి అసలు ఏమైపోయేవారో. ఎవరికన్నా మనం ధనము అప్పుగా ఇస్తే ఇంకా మనం బతికే పని ఉందా? అవి తిరిగి వస్తాయని ఆశ ఉందా? ఒకవేళ తిరిగి రాకపోయినా ఆ డబ్బు తిరిగి రాదు సరి కదా. ఎన్ని అవమానాలు పడాలి మనం. చంపినా చంపుతున్నారు, మధ్య డబ్బులు అడిగితే చంపుతున్నారు కూడా. డబ్బు ఇచ్చి కష్టాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకే వేమన గారు ఏమంటున్నారు?
ధనము అప్పుగా ఇచ్చి తిరిగి ఆ ధనము రాబట్టుకొనుటకై ఆ హీన మనుష్యుని వెంట తిరుగువాడు. ఎప్పుడైతే మనం ఒకరి దగ్గర అప్పు తీసుకున్నామో మనకు అసలు నిద్ర పట్టకూడదు. వాళ్ళకి అప్పు తీర్చాలి అనే ఒక్క ఆలోచన మాత్రమే మన మైండ్లో ఉండాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వారి అప్పు తీర్చేసే ప్రయత్నం చెయ్యాలే కానీ అలా చెయ్యనిది కాక అడిగినా కూడా ఇవ్వకుండా అడిగిన వాళ్ళనే అవమానించా ఇచ్చావులేరా బోడి ₹1,00,000 ఏదో కోట్లు ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నావు, పారిపోతావా ఏంటి అంటారనమాట. అంత చీప్గా అడిగేటప్పుడు మాత్రం ప్లీజ్ ఏం లేదు ఇవ్వవా, కొంచెం చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, లేకపోతే చాలా హీనస్థితిలో ఉన్నాను, కొంచెం ఎక్కడో చదివించు అంటే మధ్యలో వీళ్ళ దగ్గర లేకపోయినా మధ్యలో ఉండి సంతకాలు పెట్టిపించిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది మహానుభావులు. అలా ఇచ్చి ఎవడైతే మళ్ళీ తీర్చలేదో వాళ్ళని హీన మనుషులని లెక్కేశారు. ఈయన వేమన్ గారు ఏమన్నారు, అట్లు హీనుడైన వ్యక్తి ఎవరైతే తీర్చలేదో, తీర్చకపోవడం తప్పు కాదు కానీ రిక్వెస్టింగ్గా అయ్యో నా దగ్గర లేవు కొంచెంగా ఇస్తాను, లేకపోతే ఫలానా అప్పుడు ఇస్తాను అని రిక్వెస్టింగ్గా మాట్లాడకుండా ఎవరైతే కేర్లెస్గా ఉన్నారో అలాంటి వాళ్ళని హీనుడు అని అన్నారు వేమన్ గారు. ఆ హీనుడైన వ్యక్తి వెనక డబ్బు కోసం తిరిగి రాబట్టుకోవడం కోసం మనం వెళ్తున్నాము అంటే మనం చాలా వెర్రివాడు అన్నమాట. ఎవరైతే అలా డబ్బు ఇచ్చి వాడి వెనక మళ్ళీ తీసుకోవడానికి తిరుగుతున్నారో అలాంటి వాడు వెర్రివాడు, బుద్ధి లేని వాళ్ళు. నువ్వు చేసిందే బుద్ధి తక్కువ పని, ఎందుకు ఇప్పించావు, లేవని చెప్తే ఏమవుతుంది, మహా అయితే మాట్లాడు అంతే కదా, అయిపోయిందే ఉంది. అలాంటి వాళ్ళు మాట్లాడకపోయినా పర్వాలేదు, ఏమీ వచ్చిన నష్టమేమీ లేదు. అది ఎలా చెప్తున్నారు ఈయన ఉదాహరణ ఎట్లనగా, పిల్లి కోడిని తిన్నప్పుడు కోడి ఎట్లు చనిపోయి శబ్దము లేకుండా ఉండునో. చూసారు కదా, పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా, పిల్లి తినేసింది కోడిని, ఇంకా కోడినే బొబ్బ అంటే మాత్రం పలుకుతుందా, పలకదు కదా, చచ్చిపోయింది ఆల్రెడీ. అంటే ఎవరైతే డబ్బులు తీసుకుని ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూసి కేర్లెస్గా ఇచ్చిన వాళ్ళని అవమానించారో వారిని చచ్చిపోయిన వాళ్ళతో సమానంగా వేమన్ గారు భావించారన్నమాట. అట్లే హీనుడైన వ్యక్తి చేతిలోకి పోయిన ధనము కూడా తిరిగి రాదు. ఎవరైతే హీనులు ఉన్నారో వాళ్ళు ఎంత కమ్మటి మాటలు చెప్తారంటే డబ్బు చేతిలో పడే వరకు అది పడిన మరుక్షణమే మనిషి మారిపోతారు. మారిపోయి నువ్వే ఇచ్చావు పెద్ద గొప్ప ఏదో ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నావు, ఇస్తాలే అని అంత కేర్లెస్గా అంటారు. అంతేకాక వాని ఉనికి కూడా తెలియరాదు. కొంతమంది ఏమో ఎదురుగా ఉండే కేర్లెస్గా మాట్లాడి ఇస్తాంలే అని, పారిపోతామా అని, లేకపోతే ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అనేవాళ్ళు కొంతమంది. అయితే కొంతమంది ఏమిటి, ఫోన్ స్విచ్ ఆఫ్లు పెట్టేసుకోవడం, కనపడకుండా పారిపోవడం. అసలు మనిషికి అరే మనకి వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు ఎవరి దగ్గర ఇప్పించారు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమిటో, వాళ్ళు మన వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో, వాళ్ళు మాటలు పడుతున్నారేమో అనే జ్ఞానం ఏ మాత్రం కూడా లేకుండా వారి ఉనికే తెలియదు. అసలు చెప్పకుండా పారిపోతారు, లేదా తాళాలు వేసుకుని వెళ్ళిపోవడం, లేదా ఇంట్లో ఉండి కూడా లేరు అని చెప్పించడము. లేదంటే ఇప్పుడు ఈ రోజుల్లో అయితే అప్పుడంటే ఫోన్లు లేవు కనుక వేమన్ గారికి కాలంలో ఇవన్నీ జరిగేవి అనమాట. ఏంటి, ఇంట్లో నుంచి పారిపోవడం, లేకపోతే ఇంట్లోనే ఉండి లేవని చెప్పించడం, లేకపోతే ఇంటికి తాళం వేసేసి వెనకాల నుంచి రావడం, ఇలా ఎన్నో చేష్టలు చేస్తూ ఉండేవాళ్ళు డబ్బులు తీసుకుని ఎగ్గొట్టడం కోసం ఉన్న నాటకాలు ఆడేవాళ్ళు. ఈ రోజుల్లో అయితే ఫోన్ స్విచ్ ఆఫ్, హాయ్ బాయ్ ఏముంది, డబ్బు తీసుకోవాలి, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాలి అంతే. లేదంటే వాళ్ళు ఏమి ఇబ్బంది అన్నా పడని, ఏమన్నా పడని, అది మనకి రేపు పొద్దున ఎంత పెద్ద దెబ్బ కొడుతుంది అనే ఆలోచన కూడా వారికి ఉండదు. మన చేతిలో డబ్బు పడిపోయింది కదా, చాలా అవతల వాళ్ళు ఏమన్నా అయిపోయి మనకు అనవసరం. కానీ మధ్యలో ఇప్పించిన వాళ్ళు అది తీర్చలేక, వాళ్ళ చేత మాటలు పడలేక, చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ ఉసురు వీళ్ళు తీసుకున్న వాళ్ళకి తగలదా, తగులుతుంది కదా, గ్యారంటీగా తగులుతుంది, తగలదని అసలు డౌటే లేదు. సో అవన్నీ ఏమీ ఆలోచించరు అనమాట. ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నామా లేదా, తర్వాత తగులుతుందా, ఇవన్నీ కూడా నమ్మరు వాళ్ళు. ఎవరైతే మోసం చేయాలనే దుర్బుద్ధి ఉన్నదో వాళ్ళు ఇలాంటివి కర్మ గురించి నమ్మరు అనమాట. కర్మ మనకి తగులుతుంది, మళ్ళీ తిరిగి వస్తుంది, మనం చేసినవి మనకు తిరిగి వస్తాయి, ఇవన్నీ వాళ్ళు నమ్మరు. నమ్మకూడదే, సోదులే, ఇవన్నీ జరుగుతాయే ఏంటి, ఎవడు చూడ వచ్చాడు మనల్ని. చూసేవాడైతే నాకు అసలు డబ్బు లేకుండా ఎందుకు చేస్తారు, నేను అడిగేటట్టుగా ఎందుకు చేస్తారు, చేయడు కదా, నాకు నిండా డబ్బులు ఉండేటట్టు చేస్తారు కదా.
అలా చేయలేదంటే ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు, నా కష్టాలు ఎవరు చూడట్లేదు. సో నాకు అవసరమైంది అడిగాను, తప్పే ఉంది, ఎవరు ఏమీ కాదు అనుకుంటారనమాట. వాళ్ళు ఇలాంటి కర్మ సిద్ధాంతాలు కూడా నమ్మరు. సో వాళ్ళు ఈ ఉనికిని కూడా తెలియదు, కానీ వాళ్ళ తర్వాత అనుభవించే నరకాన్ని దేవుడు కూడా ఏమీ చేయలేడనమాట. ఎందుకంటే ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించాల్సిందే కనుక. కాబట్టి ఎంత అద్భుతమైన పద్యమో, ఎంత అద్భుతమైన ఉదాహరణతో చెప్పారో చూసారా వేమన గారు. తాత్పర్యం ఇప్పుడు రాసేసుకుందామా మనం. సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు. అందుకనే వేమన గారిని ఇంత అద్భుతమైన వాక్యాలతో పొగడాలి అనిపిస్తుంది. అంత బాగా ఆయనకి ఈ సరిపడే మాటలను రాయడం జరిగింది. ఏమని? సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా అనేసి వేమన గారిని పొగిడారంటే ఎంత మనస్ఫూర్తిగా వాళ్ళు ఇది రాసి ఉంటారో ఒకసారి చూడండి. హీనుడైన మనుష్యుని చేతికి హీనుడైన మనుష్యుని చేతికి ధనము అప్పుగా ఇచ్చి తిరిగి ఆ ధనము రాబట్టుకొనుటకై ఆ హీన మనుష్యుని వెంట తిరుగువాడు మనుష్యుని వెంట తిరుగువాడు పిచ్చివాడని చెప్పవలెను. పిచ్చివాడని చెప్పవలెను. ఎట్లనగా పిల్లి కోడిని తిన్నప్పుడు కోడి ఎట్లు చనిపోయి శబ్దము లేక ఉండునో, కోడి చనిపోయి ఎట్లు శబ్దం చేయక ఉండునో, అట్లే హీనుడైన వ్యక్తి చేతిలోకి పోయిన ధనము కూడా తిరిగి రాదు. అట్లే హీనుడైన మనిషి చేతిలోకి పోయిన ధనము కూడా
తిరిగి రాదు. అంతేగాక దాని ఉనికి కూడా తెలియరాదు. చచ్చిపోయిన కోడి ఇంకేం కనిపిస్తుంది? తినేసింది కదా, పిల్లి తినేసింది కదా కోడిని. ఇంకా అది కనబడి కూడా కనబడదు కదా కనీసం. కొంచెం చచ్చిపోయింది, విడిగా చచ్చిపోయినా మనకి చచ్చిపోయిన డెడ్ బాడీ అయినా దొరుకుతుంది. కానీ తినేసిన కోడి ఎలా కనబడుతుంది? దాని సౌండ్ రాదు, దాని ఉనికి కూడా తెలియదైపోయిందో. అలాగే ఈ డబ్బు తీసుకున్న వాడు కూడా ఏమిటట, కనీసం ఎదురుగా ఉండి సమాధానం చెప్తే అదొక దారి, అసలు వాడి ఉనికే తెలియదట అని చెప్తున్నారు వేమన గారు. అంటే ఆ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు మోసాలంటే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ శతాబ్దంలో అసలు మనుషులు ఎలా ఉన్నారు అసలు మనకు తెలియని విషయమే కాదు. డబ్బు ఇచ్చాము అంటే మనం శత్రువులే. ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి కాదు. ఉపకారికి అపకారము చేయువాడు నేర్పరి అని ఇప్పుడు రాయాలన్నమాట. చేతిలోకి పోయిన ధనం తిరిగి రాదు. అంతేగాక దాని ఉనికి కూడా తెలియరాదు. ఉనికి కూడా తెలియరాదు. చూసారా ఎంత అద్భుతమైన మాటలో మన రోజు అనుభవించేవి, రోజు భరిస్తున్నవి ఎంత అద్భుతంగా రాశారో చూసారా. అసలు మొదలుబుద్ధి అవుతాయా ఇలాంటి పద్యాలు కానీ ఇలాంటి భావాలు కానీ? ఒక అక్షరం తప్పైతే ఏమైంది అని అంత జనాలు అర్థం చేసుకోకుండా మీరు పడిపోతున్నారు. తప్పు రాశావు అని చెప్పడం తప్పైపోతుంది. చంపినా చంపుతారేమో, దానికోసం కూడా తెలియదు, చెప్పలేము. మన తెలుగు భాషలో మాత్రమే ఇంత అందమైన పద్యాలు, శ్లోకాలు ఇవన్నీ మనకు తెలుగు భాషకే అంకితం కదా. అలాంటి తెలుగు భాషను చంపేస్తుంటే, తప్పులు రాస్తుంటే, స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ రాసి అది షార్ట్ కట్స్ అని సమర్థించుకుంటూ, పైగా తప్పులు రాసిన వాళ్ళు తప్పు బాబు ఇది కరెక్ట్ చేసుకోవాలని ఇలా మనలాంటి వాళ్ళు చెప్పినా కూడా మళ్ళీ దాని కింద కామెంట్లో కూడా కనీసం ఆ తప్పు కరెక్టే అని చెప్పడం, అంటే వాళ్ళు కూడా అలా తప్పులు రాస్తారు కనుక వాళ్ళు కరెక్ట్ అని చెప్తారు, అది వేరే విషయం. తప్పని చెప్పిన వాళ్ళని నోటికి ఎలా వస్తే అలా మాట్లాడడము, వాళ్ళకి అసలు ఏం మాట్లాడాలో కూడా ఏం అనాలో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది అన్నమాట. ఇంత అద్భుతమైన భాష మన తెలుగు భాష, ఇంత అద్భుతమైన వాక్యాలు అసలు ఎక్కడ దొరుకుతాయి, ఏ భాషలో ఉంటాయి చెప్పండి ఒకసారి. దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు జరుగుతున్న మనకి రోజు జరుగుతున్న విషయాలను ఎప్పుడో వేమన గారు, బ్రహ్మం గారు రాసి మనకి అంత అమృతంలాగా మనకి చేతిలో పోసి తాగిస్తుంటే మనం దాన్ని ధ్వంసం చేసేసి తప్పులు రాసి ఒక అక్షరం కూడా కరెక్ట్ లేకుండా ఒక వాక్యం నింపేసి ఏదో రాసి అది కరెక్ట్ అని చెప్పిన వాళ్ళని తిట్టి చేస్తుంటే భాష ఏమైపోతుంది? తప్పు రాయొచ్చు, మనకు రానప్పుడు అందరూ చదువుకోవాలని ఏం లేదు, వాళ్ళకి తప్పులు రావచ్చు, తప్పు అనట్లేదు. దాన్ని సరిదిద్దిన వాళ్ళని గౌరవించాలి కదా. రాసిన వాళ్ళు ఏమనరు, ఇందుకే వాళ్ళు బాగానే చెప్తారు రాలేదు మేడం అని కరెక్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కింద వాళ్ళు చూసిన వాళ్ళు పెడతారు కామెంట్స్, అదేంటో నాకు అర్థం కాదు. తప్పులు రాసిన వాళ్ళని సమర్థించడం ఏంటో నాకు అర్థం కాదు. తప్పు రాయడం తప్పని నేను ఎప్పటికీ అన్నాను, ఎందుకంటే అందరికీ భాష రావాలని లేదు. ఏ భాష అయినా ఇప్పుడు నేను ఇంగ్లీష్లో హిందీలో తప్పు రాస్తాను, నాకు రాదు కనుక అంతే కదా. రానప్పుడు దేంట్లో అయినా తప్పు రాయడం తప్పు కాదు. కానీ కరెక్ట్ చేసిన వాళ్ళని మనం ఎంతవరకు నిందించడం ఎంతవరకు కరెక్ట్? రాసిన వాళ్ళు సరిదిద్దుకుంటారు, అయ్యో రాలేదు ఇలాగా సారీ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, అది తీసేసి మళ్ళీ రాసిన వాళ్ళు ఉన్నారు, తప్పు సరిదిద్దుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కింద వాళ్ళు వాళ్ళ మెప్పు పొందాలి అనుకుంటారో మరి వాళ్ళు మేము వీళ్ళకి ఇలా కామెంట్లు పెడితే తప్పు తీసిన వాళ్ళని వీళ్ళు మెచ్చుకుంటారు అనుకుంటారో తెలియదు. కానీ వాళ్ళు మెచ్చుకోవడం సంగతి అట్టించితే భాషని చంపేస్తున్నారు మీరు, అది గుర్తుంచుకోండి. భాషని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు. తప్పు అని చెప్పినప్పుడు మీరు అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు, కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళకి. అది తప్పు అని మీరు కరెక్ట్ ఇది తప్పే అనిపిస్తే అవును తప్పు ఇది కరెక్ట్ చేసుకోండి అని పెట్టచ్చు. కానీ తప్పు అని చెప్పిన వాళ్ళని మీరు వేరే కామెంటరీస్ అందరూ తిడుతున్నారంటే వాళ్ళకి ఇంకా భాష మీద ఏమి ప్రేమ ఉంది? భాష ఏమైపోయినా పర్వాలేదు, నేను కామెంట్ పెట్టాను గొప్ప, నేను ఒకళ్ళని తిట్టాను, వీళ్ళకి తెల్లాలేస్తే నేను ఎవరొకరు తిట్టాలి కనుక వీళ్ళని తిట్టాను, వీళ్ళని చెడుగా మాట్లాడాను, వీళ్ళని అవమానించాను, అది నా గొప్ప అనుకోవడం కోసమే కింద కామెంట్లు అలా పెట్టడం తప్ప భాష గురించి ఏం తెలుసండి? నాకు తెలిసిందే జీరో నాలెడ్జ్, జీరో.
ఇంతవరకే తెలుసు నాకున్నవి నేను రాస్తున్నాను. ఇది కూడా తప్పులు రాస్తున్నారని బాధతో రాస్తున్నాను తప్ప నాకేం భాషా పండితురాలని నేను భాషా పరిజ్ఞానం ఉందని కానీ నేను చెప్పట్లేదు. జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా ఉండడం వరకు మాత్రమే నేను చెప్పగలను. అంతకుమించి నాకు కూడా ఏం తెలియదు. భాష మీద పట్టేం లేదు నాకు అంతగా. పెద్ద పెద్ద వాళ్ళు భాషా పరిజ్ఞానాలు ఉన్నారు, వాళ్ళ ముందు నిలబడే ఇది నాకు కూడా లేదు రాత. సో తప్పులు జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వరకైతే నేను చెప్పగలను. తప్పులు రాస్తున్నారు అని కరెక్ట్ చేస్తే కింద కామెంట్లు పెట్టేస్తారు, ఏంటో మరి అర్థం కాదు. తప్పులు వెతుకుతూ ఉంటే తప్పులు వెతకడం కాదు, తప్పులు సరి చేసుకోమని చెప్పడం. తప్పులు వెతకడం నా పని కాదు. తప్పు నా కళ్ళ పడితే అది సరి చేస్తాను అంతే. ప్రత్యేకించి ఎవరెవరు తప్పులు రాస్తున్నారో తెల్లారులేస్తే వెతుకుతూ కూర్చునే పని నాకేం ఖాళీగా ఉండను కదా నేనేమి. పైగా ఎంతోమంది అసలు రాసేది చాలా వరకు తప్పులే రాస్తున్నారు. అవన్నీ నేను ఎక్కడ చూసుకుంటూ ఉంటాను? నేను ఏమన్నా ప్రూఫ్ రీడర్నా? కాదు కదా. ఎక్కడన్నా తప్పు కనిపిస్తే అది నేను తట్టుకోలేను. ఇది కాదు, ఇలా దీనికి దీర్ఘం పెట్టలేదు, దీర్ఘం పెట్టాలి, కాకపోతే దీని అర్థం ఇది, దీర్ఘం పెట్టకపోవడం వల్ల దీని అర్థం ఇది వస్తుంది, దీర్ఘం పెడితే ఇది అర్థం అని క్లియర్గా క్లారిటీగా రాసి కూడా పెడతాను నేను. అన్నిటికీ దీర్ఘాలు ఎందుకు పెడుతున్నారో తెలియదు. లా రావాల్సిన చోట లా రావడం, ఇలాంటివి మన భాషలో ఉన్న అక్షరాలే కొన్ని అయినప్పుడు అన్ని కొన్ని తీసేశారు కదా. ఇలా కష్టపడలేరని కొన్ని అక్షరాలు కూడా తీసేశారు. ఉన్న వాటిని కూడా మనం ఉపయోగించుకోకుండా ఇలా ఆ అక్షరాలు పెట్టాల్సిన చోట వేరే అక్షరాలు పెట్టేసి అది ఎంత బాధాకరం. అర్థాలు ఎలా మారిపోతాయి. అర్థాలు కూడా నేను కింద రాసి పెడుతున్నాను. ఈ దీర్ఘం పెట్టకపోవడం వల్ల ఈ అక్షరం బదులు ఈ అక్షరం పెట్టడం వల్ల ఈ అర్థం వస్తుంది. సో మీకు కావాల్సింది ఈ అర్థం కాదు, మీరు రాసిన దానికి అర్థం ఇది కాదు, మీ మనసులో ఉన్న అర్థం వేరు, ఇది మీకున్న అర్థం. సో ఈ దీర్ఘం పెట్టకూడదు, కొమ్ముకు దీర్ఘం పెట్టకూడదు, లేదా గుడి పెట్టాలి, ఇలా పెట్టి దీనికి ఈ అర్థం అని కూడా రాస్తున్నాను. కింద వాళ్ళు చదువుతారు కదా, చదివిన ఇదా అని అనుకోవాలి, సైలెంట్గా ఉండాలి. కానీ చెప్పిన వాళ్ళని తిడుతూ కింద కామెంట్లు పెడితే మరి అది ఏం గొప్ప వీళ్ళకి ఏమొస్తుందో, మరి వాళ్ళకి ఏమన్నా లక్షలు వస్తాయి మన పెట్టడం వల్ల నాకైతే తెలియదు. కానీ భాషను బతికించుకోవడం ఒక్కటే మనందరి కర్తవ్యం. ఇప్పుడు భాషను బతికించుకోవాలి, సంస్కృతిని బతికించుకోవాలి, భక్తిని బతికించుకోవాలి. ఎన్నిటికీ మనం పోరాడుతూ ఉండాల్సిందే కదా జీవితం అంతా. ఎవరో ఒక్కరైనా పూనుకోకపోతే అలా ఎంతోమంది భాషా పరిజ్ఞానులు మరి ప్రవచనాలు చెప్పి వాళ్ళకి మంచి మాటలు నేర్పించి ఎన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. మనవంతు మనం ఏం చేస్తున్నాం? చేసేవాళ్ళని తిట్టడం. పెద్ద వయసు లేదు, వాళ్ళు ఎంత పరిజ్ఞానులు అనేది లేదు, వాళ్ళు ఎంత పండితులు అనేది లేదు. మన నోటికి ఎంత చెడ్డ మాట వస్తే అంత చెడ్డ మాట కామెంట్లో పెట్టేయడమే. చెప్పొచ్చో చెప్పకూడదు. నిన్న తనికెళ్ళ భరణి గారు మాట్లాడిన దానికి కామెంట్స్ కింద చూశాను. మొసలి కుక్క భాష గారు, ఏంటి నీకు ఏం అర్హత ఉంది ఆయన తిట్టడానికి? ఆయన కంటే భాషా పరిజ్ఞానం ఉందా మనకి? గరికపాటి వారిని తిట్టేస్తారు, మన చాగంటి వారిని తిట్టేస్తారు. కింద నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడి ఏం అర్హత ఉంది మనకి వాళ్ళని అనడానికి? మనకి ఇష్టం లేకపోతే మనం సైలెంట్గా ఉండాలి, అంతే కదా. వాళ్ళని మన ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద మాటలతో కింద కామెంట్లు పెట్టడానికి ఎవరికి అర్హత ఉంది? ఏం తప్పు చేశారని వాళ్ళు? భాషని పంచడం కోసమే కదా వీళ్ళందరూ కృషి చేస్తున్నారు. మన భాష అమృతం భాష. ఇది ఇలాంటి భాష ఏ లాంగ్వేజ్లోనూ లేదు, ఎక్కడా లేదు. మనకి మాత్రమే దొరికిన అదృష్టాన్ని మనం బతికించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? వాళ్ళందరూ కృషి చేసే వాళ్ళందరూ పిచ్చోళ్ళు, ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు చాలా తెలియగల వాళ్ళు అన్నట్టుగా పెడుతున్నారు. మరి ఈ జాడ్యం ఎప్పుడు అవుతుందో, ఇది ఎప్పటికీ మరి సమస్య పోతుందో, దీన్ని ఎలా వదిలించాలో కూడా తెలియదు. ఏమన్నా అంటే హక్కు, స్వాతంత్రం, మనం ఏదన్నా చేయొచ్చు అని అంటారనమాట. ఏదన్నా చేయొచ్చు కదా, నీ పరిధిలో నువ్వు ఏదన్నా చేసుకోవచ్చు. కానీ ఎదుటివారిని నువ్వు మాట్లాడి గౌరవించలేనప్పుడు అది మనకి అది మనుషులతో సమానమే కాదు అని నా ఉద్దేశం. వేమన్ గారి ఉద్దేశం కూడా. ఒకసారి వేమన్ గారు రాసిన పద్యాన్ని, భావాన్ని ఒకసారి చదివేస్తున్నాం. నా బాధను అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. ఇది ఎవరిని కించపరచాలని కాదు, ఎవరినో ఏదో అనాలనే ఉద్దేశం కూడా నాకు కాదు. నా ఆవేదన, నా బాధ కనీసం అర్థం చేసుకుంటారేమో ఒక్కరైనా అని నా తపన, అంతే. ప్లీజ్ అర్థం చేసుకునే. కానివాని చేత గాసు వీసంబిచ్చి, కానివాని చేత గాసు వీసంబిచ్చి వెంట తిరుగువాడే వెర్రివాడు, పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకున విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా. హీనుడైన మనుష్యుని చేతికి ధనము అప్పుగా ఇచ్చి తిరిగి ఆ ధనమును రాబట్టుకొనుటకై
ఆ హీన మనుష్యుని వెంట తిరుగువాడు పిచ్చివాడని చెప్పవలెను. ఎట్లనగా పిల్లి కోడిని తిన్నప్పుడు కోడి చనిపోయి ఎట్లు శబ్దము చేయక ఉండునో అట్లే హీనుడైన మనిషి చేతిలోకి పోయిన ధనము కూడా తిరిగి రాదు. ఎవరికైతే మనం ధనం ఇచ్చావో వాళ్ళు తిరిగి ఇవ్వలేదో వాళ్ళు చచ్చిపోయిన కోడితో సమానం అని చెప్తున్నారు వేమన గారు. అందుకే చచ్చిపోయిన కోడి అయితే పలకదు, బతికిన వాళ్ళు పలుకుతారు కదా. కానీ వీళ్ళు పలకట్లేదు, మనకి ఫోన్కి రెస్పాండ్ అవ్వట్లేదు, మనకి డబ్బులు ఇవ్వట్లేదు, బాధ్యత లేకుండా తీసుకున్న దాన్ని వడ్డీ సరే వడ్డీ కట్టట్లేదు సరే అసలు కూడా ఇవ్వాలన్న జ్ఞానం లేకుండా అవతల వాళ్ళు మన కోసం సైన్ పెట్టారు, వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఇచ్చిన వాళ్ళు ఏమైపోతున్నారో, వాళ్ళు ఉన్నారో చచ్చిపోయారో అనేది కూడా పట్టించుకోకుండా ఉన్నవాడు ఎలాంటి వాడట, చచ్చిపోయిన కోడి లాంటి, పిల్లి తిన్న కోడి లాంటి వాడట. అంతేగాక అతని ఉనికి కూడా తెలియరాదు, దాని ఉనికి కూడా తెలియరాదు. ఎలా అయితే మనం తినేసిన కోడి, పిల్లి తినేసిన కోడి ఉనికి మనకి ఎలాగైతే తెలియరాదో, మనం డబ్బులు ఇచ్చిన వాళ్ళ ఉనికి కూడా మనకి తెలియరాదు. కాబట్టి వేమన గారు ఏం చెప్తున్నారు, ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వద్దు, ఏదో వడ్డీ వస్తుందని ఆశపడి డబ్బులు వడ్డీకి అసలు ఇవ్వద్దు అని వేమన గారి భావన. నా భావన కూడా అదే అనుకోండి. ఉంటే ఆ బ్యాంకులో వేసుకుంటే ఎంత తక్కువ వడ్డీ అయినా, వడ్డీ రాకపోయినా పర్వాలా, మన అసలు డబ్బన్నా మన దగ్గర ఉంటుంది. అదే వడ్డీలకి ఇస్తే ఆ వడ్డీ కోసం ఆశపడతాం మనం. ఆ వడ్డీ రాదు సరి కదా, ఎంతో కష్టపడి ఎన్నో రోజులు శ్రమించి రూపాయి దాచుకున్న సొమ్ము కూడా ఎవరి పాలో అయిపోతుంది. అది అంటే చాలామంది అంటే ఎవరికి వాళ్ళకి రుణపడి ఉన్నామేమో అందుకే ఇచ్చేసామని. ఏమో అది కూడా అయి ఉండొచ్చేమో తెలియదు, కానీ రుణపడి ఉంటే మనం ఇచ్చి వదిలేసుకోవడం మరి అది రుణం అవుతుందేమో అది కూడా నాకు తెలీదు. ఇక్కడి వరకు అయితే మాత్రం మనం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. వడ్డీ కాసిపడి డబ్బులు అసలు ఇవ్వద్దు, ఇచ్చి తర్వాత బాధపడద్దు అనేది నా భావన కూడా. వేమన గారు కూడా అదే చెప్పారు. మీ అందరి భావన కూడా అదే ఉండొచ్చు, అందరికీ తెలిసిందే. ఇది తెలియదేం కాదు. డబ్బులు ఇచ్చి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మీలో. ఇప్పటికి ఎంతమందికి డబ్బులు ఇచ్చి ఎంతమంది తిరిగి రాక ఇబ్బందులు పడుతున్నారో. సో ఎప్పుడూ కూడా వడ్డీ కాసిపడి డబ్బులు ఎవరికి ఇవ్వవద్దు. హలో అండి, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ చక్కటి పద్యాలతో, మన వేమన గారు రాసిన తేలికైన పద్యాలతో మన స్వీట్ మెమరీస్ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం కదా. అలాంటి పద్యాలు మనకు అందించిన వేమన గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు పద్యం, కానివాని చేత గాసు వీసంబిచ్చి వెంట తిరుగువాడే వెర్రివాడు, పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకున విశ్వదాభిరామ వినురవేమ. కానివాని చేత గాసు వీసంబిచ్చి వెంట తిరుగువాడే వెర్రివాడు, పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకున విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకుని దీని భావాన్ని అప్పుడు చూశాను. ఏం చెప్తున్నారు? కానివాని చేత గాసు వీసంబిచ్చి, కానివాని చేత గాసు వీసంబిచ్చి వెంట తిరుగువాడు వాడే వెర్రివాడు. వెంట తిరుగువాడు వెర్రివాడు. పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకున, పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకున.
సాధిరామ వీరవేగ తాత్పర్యం సకల భోగం లిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ భీమా ముందైనా రావచ్చు తర్వాతైనా రావచ్చు ఏం కాదు. ఏమంటున్నారు దీని భావము తాత్పర్యం ఏంటయ్యా అంటే ఇష్టమైన వాడ హీనుడైన మనుష్యుని చేతికి ధనము అప్పుగా ఇచ్చి తిరిగి ఆ ధనము రాబట్టుకొనుటకై ఆ హీన మనుష్యుని వెంట తిరుగువాడు చాలా పిచ్చివాడు. ఈ రోజుల్లో అలాగే ఉంది కదా, చూసారా వేమన గారు ఆ రోజుల్లోనే చెప్పారు ఈ విషయం. ఇప్పుడు ఉండుంటే ఇప్పుడు ఏమైపోయేవారో అలాంటి మనుషులు ఈ రోజుల్లో ఉండి ఉంటే అసలు ఏమైపోయేవారో. ఎవరికన్నా మనం ధనము అప్పుగా ఇస్తే ఇంకా మనం బతికే పని ఉందా? అవి తిరిగి వస్తాయని ఆశ ఉందా? ఒకవేళ తిరిగి రాకపోయినా డబ్బు తిరిగి రాదు సరి కదా, ఎన్ని అవమానాలు పడాలి మనం. చంపినా చంపుతున్నారు, మధ్య డబ్బులు అడిగితే చంపుతున్నారు కూడా. డబ్బు ఇచ్చి కష్టాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకే వేమన గారు ఏమంటున్నారు, ధనము అప్పుగా ఇచ్చి తిరిగి ఆ ధనము రాబట్టుకొనుటకై ఆ హీన మనుష్యుని వెంట తిరుగువాడు. ఎప్పుడైతే మనం ఒకరి దగ్గర అప్పు తీసుకున్నామో మనకు అసలు నిద్ర పట్టకూడదు. వాళ్ళకి అప్పు తీర్చాలి అనే ఒక్క ఆలోచన మాత్రమే మన మైండ్లో ఉండాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వారి అప్పు తీర్చేసే ప్రయత్నం చెయ్యాలే కానీ అలా చెయ్యనిది కాక అడిగినా కూడా ఇవ్వకుండా అడిగిన వాళ్ళనే అవమానించా ఇచ్చావులేదా బోడి ₹1,00,000 ఏదో కోట్లు ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నావు, పారిపోతావా ఏంటి అంటారు అనమాట. అంత చీప్గా అడిగేటప్పుడు మాత్రం ప్లీజ్ ఏం లేదు ఇవ్వవా, కొంచెం చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, లేకపోతే చాలా హీనస్థితిలో ఉన్నాను, కొంచెం ఎక్కడో చదివించు అంటే మధ్యలో వీళ్ళ దగ్గర లేకపోయినా మధ్యలో ఉండి సంతకాలు పెట్టిపించిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది మహానుభావులు. అలా ఇచ్చి ఎవడైతే మళ్ళీ తీర్చలేదో వాళ్ళని హీన మనుషులని లెక్కేశారు. ఈయన వేమన్ గారు ఏమన్నారు, అట్లు హీనుడైన వ్యక్తి ఎవరైతే తీర్చలేదో, తీర్చకపోవడం తప్పు కాదు కానీ రిక్వెస్టింగ్గా అయ్యో నా దగ్గర లేవు కొంచెంగా ఇస్తాను, లేకపోతే ఫలానా అప్పుడు ఇస్తాను అని రిక్వెస్టింగ్గా మాట్లాడకుండా ఎవరైతే కేర్లెస్గా ఉన్నారో అలాంటి వాళ్ళని హీనుడు అని అన్నారు వేమన గారు. ఆ హీనుడైన వ్యక్తి వెనక డబ్బు కోసం తిరిగి రాబట్టుకోవడం కోసం మనం వెళ్తున్నాము అంటే మనం చాలా వెర్రివాడు అన్నమాట. ఎవరైతే అలా డబ్బు ఇచ్చి వాడి వెనక మళ్ళీ తీసుకోవడానికి తిరుగుతున్నారో అలాంటి వాడు వెర్రివాడు. బుద్ధి లేని వాళ్ళు, నువ్వు చేసిందే బుద్ధి తక్కువ పని, ఎందుకు ఇప్పించావు, లేవని చెప్తే ఏమవుతుంది, మహా అయితే మాట్లాడు అంతే కదా, అయిపోయిందే ఉంది. అలాంటి వాళ్ళు మాట్లాడకపోయినా పర్వాలేదు, ఏమీ వచ్చిన నష్టం ఏమీ లేదు. అది ఎలా చెప్తున్నారు ఈయన ఉదాహరణ ఎట్లా అనగా, పిల్లి కోడిని తిన్నప్పుడు కోడి ఎట్లు చనిపోయి శబ్దము లేకుండా ఉండునో. చూసారు కదా, పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా, పిల్లి తినేసింది కోడిని, ఇంకా కోడినే బొబ్బ అంటే మాత్రం పలుకుతుందా? పలకదు కదా, చచ్చిపోయింది ఆల్రెడీ. అంటే ఎవరైతే డబ్బులు తీసుకుని ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూసి కేర్లెస్గా ఇచ్చిన వాళ్ళని అవమానించారో వారిని చచ్చిపోయిన వాళ్ళతో సమానంగా వేమన గారు భావించారన్నమాట. అట్లే హీనుడైన వ్యక్తి చేతిలోకి పోయిన ధనము కూడా తిరిగి రాదు.
ఎవరైతే హీనులు ఉన్నారో వాళ్ళు ఎంత కమ్మటి మాటలు చెప్తారంటే డబ్బు చేతిలో పడే వరకు అది పడిన మరుక్షణమే మనిషి మారిపోతారు. మారిపోయి నువ్వే ఇచ్చావు పెద్ద గొప్ప ఏదో ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నావు, ఇస్తాలే అని అంత కేర్లెస్గా అంటారు. అంతేకాక వాని ఉనికి కూడా తెలియరాదు. కొంతమంది ఏమో ఎదురుగా ఉండే కేర్లెస్గా మాట్లాడి ఇస్తాంలే అని పారిపోతామా అని, లేకపోతే ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అనేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఏమిటి ఫోన్ స్విచ్ ఆఫ్లు పెట్టేసుకోవడం, కనపడకుండా పారిపోవడం. అసలు మనిషికి అరే మనకి వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు ఎవరి దగ్గర ఇప్పించారు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమిటో, వాళ్ళు మన వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో, వాళ్ళు మాటలు పడుతున్నారేమో అనే జ్ఞానం ఏ మాత్రం కూడా లేకుండా వాళ్ళ ఉనికే తెలియదు అసలు. చెప్పకుండా పారిపోతారు, లేదా తాళాలు వేసుకుని వెళ్ళిపోవడం, లేదా ఇంట్లో ఉండి కూడా లేరు అని చెప్పించడము. లేదంటే ఇప్పుడు ఈ రోజుల్లో అయితే అప్పుడంటే ఫోన్లు లేవు కనుక వేమన గారికి కాలంలో ఇవన్నీ జరిగేవి అనమాట. ఏంటి ఇంట్లో నుంచి పారిపోవడం, లేకపోతే ఇంట్లోనే ఉండి లేవని చెప్పించడం, లేకపోతే ఇంటికి తాళం వేసేసి వెనకాల నుంచి రావడం, ఇలా ఎన్నో చేష్టలు చేస్తూ ఉండేవాళ్ళు డబ్బులు తీసుకుని ఎగ్గొట్టడం కోసం ఉన్న నాటకాలు ఆడేవాళ్ళు. ఈ రోజుల్లో అయితే ఫోన్ స్విచ్ ఆఫ్, హాయ్ బాయ్ హాయ్ బాయ్, ఏముంది డబ్బు తీసుకోవాలి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాలి అంతే. లేదంటే వాళ్ళు ఏమి ఇబ్బంది అన్నా పడని ఏమన్నా పడని అది మనకి రేపు పొద్దున ఎంత పెద్ద దెబ్బ కొడుతుంది అనే ఆలోచన కూడా వారికి ఉండదు. మన చేతిలో డబ్బు పడిపోయింది కదా, చాలా అవతల వాళ్ళు ఏమన్నా అయిపోయి మనకు అనవసరం. కానీ మధ్యలో ఇప్పించిన వాళ్ళు అది తీర్చలేక, వాళ్ళ చేత మాటలు పడలేక, చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ ఉసురు వీళ్ళు తీసుకున్న వాళ్ళకి తగలదా? తగులుతుంది కదా, గ్యారంటీగా తగులుతుంది, తగలదని అసలు డౌటే లేదు. సో అవన్నీ ఏమీ ఆలోచించరు అనమాట. ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నామా లేదా, తర్వాత తగులుతుందా, ఇవన్నీ కూడా నమ్మరు వాళ్ళు. ఎవరైతే మోసం చేయాలనే దుర్బుద్ధి ఉన్నదో వాళ్ళు ఇలాంటివి కర్మ గురించి నమ్మరు అనమాట. కర్మ మనకి తగులుతుంది, మళ్ళీ తిరిగి వస్తుంది, మనం చేసినవి మనకి తిరిగి వస్తాయి, ఇవన్నీ వాళ్ళు నమ్మరు. నమ్మకూడదే సోదులే, ఇవన్నీ జరుగుతాయే ఏంటి, ఎవడు వచ్చాడు మనల్ని చూసేవాడైతే నాకు అసలు డబ్బు లేకుండా ఎందుకు చేస్తారు, నేను అడిగేటట్టుగా ఎందుకు చేస్తారు, చేయడు కదా, నాకు నిండా డబ్బులు ఉండేటట్టు చేస్తారు కదా. అలా చేయలేదంటే ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు, నా కష్టాలు ఎవరు చూడట్లేదు. సో నాకు అవసరమైంది అడిగాను, తప్పే ఉంది, ఎవరు ఏమీ కాదు అనుకుంటారనమాట. వాళ్ళు ఇలాంటి కర్మ సిద్ధాంతాలు కూడా నమ్మరు. సో వాళ్ళు ఈ ఉనికిని కూడా తెలియదు, కానీ వాళ్ళ తర్వాత అనుభవించే నరకాన్ని దేవుడు కూడా ఏమి చేయలేడు అనమాట. ఎందుకంటే ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించాల్సిందే కనుక. కాబట్టి ఎంత అద్భుతమైన పద్యమో, ఎంత అద్భుతమైన ఉదాహరణతో చెప్పారో చూసారా వేమన గారు. తాత్పర్యం ఇప్పుడు రాసేసుకుందామా మనం. సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు, అందుకనే వేమన గారిని ఇంత అద్భుతమైన వాక్యాలతో పొగడాలి అనిపిస్తుంది. అంత బాగా ఆయనకి ఈ సరిపడే మాటలను రాయడం జరిగింది. ఏమని, సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా అనేసి వేమన గారిని పొగిడారంటే ఎంత మనస్ఫూర్తిగా వాళ్ళు ఇది రాసి ఉంటారో ఒకసారి చూడండి. హీనుడైన మనుష్యుని చేతికి హీనుడైన మనుష్యుని చేతికి ధనము అప్పుగా ఇచ్చి తిరిగి ఆ ధనము రాబట్టుకొనుటకై రాబట్టుకొనుటకై ఆ హీన మనుష్యుని వెంట తిరుగువాడు ఆ హీన మనుష్యుని
వెంట తిరుగువాడు పిచ్చివాడని చెప్పవలెను. పిచ్చివాడని చెప్పవలెను. ఎట్లనగా పిల్లి కోడిని తిన్నప్పుడు కోడి ఎట్లు చనిపోయి శబ్దము లేక ఉండునో. కోడి చనిపోయి ఎట్లు శబ్దము చేయక ఉండునో అట్లే హీనుడైన వ్యక్తి చేతిలోకి పోయిన ధనము కూడా తిరిగి రాదు. అట్లే హీనుడైన మనిషి చేతిలోకి పోయిన ధనము కూడా తిరిగి రాదు. అంతేగాక దాని ఉనికి కూడా తెలియరాదు. చచ్చిపోయిన కోడి ఇంకేం కనిపిస్తుంది? తినేసింది కదా, పిల్లి తినేసింది కదా కోడిని. ఇంకా అది కనబడి కూడా కనబడదు కదా కనీసం. కొంచెం చచ్చిపోయింది, విడిగా చచ్చిపోయినా మనకి చచ్చిపోయిన డెడ్ బాడీ అయినా దొరుకుతుంది. కానీ తినేసిన కోడి ఎలా కనబడుతుంది? దాని సౌండ్ రాదు, దాని ఉనికి కూడా తెలియదైపోయిందో. అలాగే ఈ డబ్బు తీసుకున్నవాడు కూడా ఏమిటంట, కనీసం ఎదురుగా ఉండి సమాధానం చెప్తే అదొక దారి, అసలు వాడి ఉనికే తెలియదట అని చెప్తున్నారు వేమన గారు. అంటే ఆ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు మోసాలంటే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ శతాబ్దంలో అసలు మనుషులు ఎలా ఉన్నారు అసలు మనకు తెలియని విషయమే కాదు. డబ్బు ఇచ్చాము అంటే మనం శత్రువులే. ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి కాదు. ఉపకారికి అపకారము చేయువాడు నేర్పరి అని ఇప్పుడు రాయాలన్నమాట. చేతిలోకి పోయిన ధనం తిరిగి రాదు. అంతేగాక దాని ఉనికి కూడా తెలియరాదు. ఉనికి కూడా తెలియరాదు. చూసారా ఎంత అద్భుతమైన మాటలో మన రోజు అనుభవించేవి, రోజు భరిస్తున్నవి ఎంత అద్భుతంగా రాశారో చూసారా. అసలు వదలబుద్ధి అవుతాయా ఇలాంటి పద్యాలు కానీ ఇలాంటి భావాలు కానీ? ఒక అక్షరం తప్పైతే ఏమైంది అని అంత జనాలు అర్థం చేసుకోకుండా మీరు పడిపోతున్నారు. తప్పు రాశావు అని చెప్పడం తప్పైపోతుంది. చంపినా చంపుతారేమో దానికోసం కూడా తెలీదు, చెప్పలేము. మన తెలుగు భాషలో మాత్రమే ఇంత అందమైన పద్యాలు, శ్లోకాలు ఇవన్నీ మనకు తెలుగు భాషకే అంకితం కదా. అలాంటి తెలుగు భాషని చంపేస్తుంటే, తప్పులు రాస్తుంటే, స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ రాసి అది షార్ట్ కట్స్ అని సమర్థించుకుంటూ, పైగా తప్పులు రాసిన తప్పు బాబు ఇది కరెక్ట్ చేసుకోవాలని ఇలా మనలాంటి వాళ్ళు చెప్పినా కూడా
మళ్ళీ దాని కింద కామెంట్లో కూడా కనీసం ఆ తప్పు అది కరెక్టే అని చెప్పడం అంటే వాళ్ళు కూడా అలా తప్పులు రాస్తారు కనుక వాళ్ళు కరెక్ట్ అని చెప్తారు, అది వేరే విషయం. తప్పని చెప్పిన వాళ్ళని నోటికి ఎలా వస్తే అలా మాట్లాడడము, వాళ్ళకి అసలు ఏం మాట్లాడాలో కూడా ఏం అనాలో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది అన్నమాట. ఇంత అద్భుతమైన భాష మన తెలుగు భాష, ఇంత అద్భుతమైన వాక్యాలు అసలు ఎక్కడ దొరుకుతాయి, ఏ భాషలో ఉంటాయి చెప్పండి ఒకసారి. దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు జరుగుతున్న మనకి రోజు జరుగుతున్న విషయాలను ఎప్పుడో వేమన గారు బ్రహ్మం గారు రాసి మనకి అంత అమృతంలాగా మనకి చేతిలో పోసి తాగిస్తుంటే మనం దాన్ని ధ్వంసం చేసేసి తప్పులు రాసి ఒక అక్షరం కూడా కరెక్ట్ లేకుండా ఒక వాక్యం నింపేసి ఏదో రాసి అది కరెక్ట్ అని చెప్పిన వాళ్ళని తిట్టి చేస్తుంటే భాష ఏమైపోతుంది? తప్పు రాయొచ్చు, మనకు రానప్పుడు అందరూ చదువుకోవాలని ఏం లేదు, వాళ్ళకి తప్పులు రావచ్చు, తప్పు అనట్లేదు. దాన్ని సరిదిద్దిన వాళ్ళని గౌరవించాలి కదా. రాసిన వాళ్ళు ఏమనరు, ఇందుకే వాళ్ళు బాగానే చెప్తారు రాలేదు మేడం అని కరెక్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కింద వాళ్ళు చూసిన వాళ్ళు పెడతారు కామెంట్స్, అదేంటో నాకు అర్థం కాదు. తప్పులు రాసిన వాళ్ళని సమర్థించడం ఏంటో నాకు అర్థం కాదు. తప్పు రాయడం తప్పని నేను ఎప్పటికీ అన్నాను, ఎందుకంటే అందరికీ భాష రావాలని లేదు. ఏ భాష అయినా ఇప్పుడు నేను ఇంగ్లీష్లో హిందీలో తప్పు రాస్తాను, నాకు రాదంట అంతే కదా. రానప్పుడు దేంట్లో అయినా తప్పు రాయడం తప్పదు. కానీ కరెక్ట్ చేసిన వాళ్ళని మనం ఎంతవరకు నిందించడం ఎంతవరకు కరెక్ట్? రాసిన వాళ్ళు సరిదిద్దుకుంటారు, అయ్యో రాలేదు ఇలాగ సారీ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, అది తీసేసి మళ్ళీ రాసిన వాళ్ళు ఉన్నారు, తప్పు సరిదిద్దుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కింద వాళ్ళు వాళ్ళ మెప్పు పొందాలి అనుకుంటారో మరి వాళ్ళు మేము వీళ్ళకి ఇలా కామెంట్లు పెడితే తప్పు తీసిన వాళ్ళని వీళ్ళు మెచ్చుకుంటారు అనుకుంటారో తెలియదు. కానీ వాళ్ళు మెచ్చుకోవడం సంగతి అట్టించితే భాషని చంపేస్తున్నారు మీరు, అది గుర్తుంచుకోండి. భాషని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు. తప్పు అని చెప్పినప్పుడు మీరు అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు, కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళకి. అది తప్పు అని మీరు కరెక్ట్ ఇది తప్పే అనిపిస్తే అవును తప్పు ఇది కరెక్ట్ చేసుకోండి అని పెట్టచ్చు. కానీ తప్పు అని చెప్పిన వాళ్ళని మీరు వేరే కామెంటరీస్ అందరూ తిడుతున్నారంటే వాళ్ళకి ఇంకా భాష మీద ఏమి ప్రేమ ఉంది? భాష ఏమైపోయినా పర్వాలేదు, నేను కామెంట్ పెట్టాను గొప్ప, నేను ఒకళ్ళని తిట్టాను, వీళ్ళు తెల్లారులేస్తే నేను ఎవరొకరు తిట్టాలి కనుక వీళ్ళని తిట్టాను, వీళ్ళని చెడుగా మాట్లాడాను, వీళ్ళని అవమానించాను, అది నా గొప్ప అనుకోవడం కోసమే కింద కామెంట్లు అలా పెట్టడం తప్ప భాష గురించి ఏం తెలుసండి? నాకు తెలిసిందే జీరో నాలెడ్జ్, జీరో. ఇంతవరకే తెలుసు నాకున్నవి నేను రాస్తున్నాను. ఇది కూడా తప్పులు రాస్తున్నారని బాధతో రాస్తున్నాను తప్పే నాకేం భాషా పండితురాలని భాషా పరిజ్ఞానం ఉందని కానీ నేను చెప్పట్లేదు. జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా ఉండడం వరకు మాత్రమే నేను చెప్పగలను, అంతకుమించి నాకు కూడా ఏం తెలియదు. భాష మీద పట్టేం లేదు నాకు అంతగా. పెద్ద వాళ్ళు భాషా పరిజ్ఞానం ఉన్నారు, వాళ్ళ ముందు నిలబడే ఇది నాకు కూడా లేదు రాత. సో తప్పులు జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వరకైతే నేను చెప్పగలను. తప్పులు రాస్తున్నారు అని కరెక్ట్ చేస్తే కింద కామెంట్లు పెట్టేస్తారు, ఏంటో మరి అర్థం కాదు. తప్పులు వెతుకుతా ఉంటే తప్పులు వెతకడం కాదు, తప్పుని సరి చేసుకోమని చెప్పడం. తప్పులు వెతకడం నా పని కాదు. తప్పు నా కళ్ళకు పడితే అది సరి చేస్తాను అంతే. ప్రత్యేకించి ఎవరెవరు తప్పులు రాస్తున్నారో తెల్లారులేస్తే వెతుకుతూ కూర్చునే పని నాకేం ఖాళీగా ఉండను కదా నేనేమి. పైగా ఎంతోమంది అసలు రాసేది చాలా వరకు తప్పులే రాస్తున్నారు. అవన్నీ నేను ఎక్కడ చూసుకుంటూ ఉంటాను? నేను ఏమన్నా ప్రూఫ్ రీడర్నా? కాదు కదా. ఎక్కడన్నా తప్పు కనిపిస్తే అది నేను తట్టుకోలేను. ఇది కాదు, ఇలా దీనికి దీర్ఘం పెట్టలేదు, దీర్ఘం పెట్టాలి, కాకపోతే దీని అర్థం ఇది, దీర్ఘం పెట్టకపోవడం వల్ల దీని అర్థం ఇది వస్తుంది, దీర్ఘం పెడితే ఇది అర్థం అని క్లియర్గా క్లారిటీగా రాసి కూడా పెడతాను నేను. అన్నిటికీ దీర్ఘాలు ఎందుకు పెడుతున్నారో తెలియదు. లా రావాల్సిన చోట లా రావడం, ఇలాంటివి మన భాషలో ఉన్న అక్షరాలే కొన్ని అయినప్పుడు అన్ని కొన్ని తీసేశారు కదా. ఇలా కష్టపడలేరని కొన్ని అక్షరాలు కూడా తీసేశారు. ఉన్న వాటిని కూడా మనం ఉపయోగించుకోకుండా ఇలా ఆ అక్షరాలు పెట్టాల్సిన చోట వేరే అక్షరాలు పెట్టేసి అది ఎంత బాధాకరం. అర్థాలు ఎలా మారిపోతాయి, అర్థాలు కూడా నేను కింద రాసి పెడుతున్నాను. ఈ దీర్ఘం పెట్టకపోవడం వల్ల ఈ అక్షరం బదులు ఈ అక్షరం పెట్టడం వల్ల ఈ అర్థం వస్తుంది. సో మీకు కావాల్సింది ఈ అర్థం కాదు, మీరు రాసిన దానికి అర్థం ఇది కాదు, మీ మనసులో ఉన్న అర్థం వేరు, ఇది మీకున్న అర్థం. సో ఈ దీర్ఘం పెట్టకూడదు, కొమ్ముకు దీర్ఘం పెట్టకూడదు, లేకపోతే గుడి పెట్టాలి, ఇలా పెట్టి దీనికి ఈ అర్థం అని కూడా రాస్తున్నాను. కింద వాళ్ళు చదువుతారు కదా, చదివిన ఇదా అని అనుకోవాలి, సైలెంట్గా ఉండాలి. కానీ చెప్పిన వాళ్ళని తిడుతూ కింద కామెంట్లు పెడితే మరి అది ఏం గొప్ప వీళ్ళకి ఏమొస్తుందో, మరి వాళ్ళకి ఏమన్నా లక్షలు వస్తాయో మనం పెట్టడం వల్ల నాకైతే తెలియదు. కానీ భాషను బతికించుకోవడం ఒక్కటే మనందరి కర్తవ్యం. ఇప్పుడు భాషను బతికించుకోవాలి, సంస్కృతిని బతికించుకోవాలి, భక్తిని బతికించుకోవాలి. ఎన్నిటికీ మనం
పోరాడుతూ ఉండాల్సిందే కదా జీవితం అంతా. ఎవరో ఒక్కరైనా పూనుకోకపోతే ఎలా? ఎంతోమంది భాషా పరిజ్ఞానులు మరి ప్రవచనాలు చెప్పి వాళ్ళకి మంచి మాటలు నేర్పించి ఎన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. మన వంతు మనం ఏం చేస్తున్నాం? చేసేవాళ్ళని తిట్టడం. పెద్ద వయసు లేదు, వాళ్ళు ఎంత పరిజ్ఞానులు అనేది లేదు, వాళ్ళు ఎంత పండితులు అనేది లేదు. మన నోటికి ఎంత చెడ్డ మాట వస్తే అంత చెడ్డ మాట కామెంట్లో పెట్టేయడమే. చెప్పచ్చో చెప్పకూడదు. నిన్న తనికెళ్ళ భరణి గారు మాట్లాడిన దానికి కామెంట్స్ కింద చూశాను. మొసలి కుక్క భాషగారు. ఏంటి, నీకు ఏం అర్హత ఉంది ఆయన తిట్టడానికి? ఆయన కంటే భాషా పరిజ్ఞానం ఉందా మనకి? గరికపాటి వారిని తిట్టేస్తారు, మన చాగంటి వారిని తిట్టేస్తారు. కింద నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడి ఏం అర్హత ఉంది మనకి వాళ్ళని అనడానికి? మనకి ఇష్టం లేకపోతే మనం సైలెంట్గా ఉండాలి, అంతే కదా. వాళ్ళని మన ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద మాటలతో కింద కామెంట్లు పెట్టడానికి ఎవరికి అర్హత ఉంది? ఏం తప్పు చేశారని వాళ్ళు? భాషని పంచడం కోసమే కదా వీళ్ళందరూ కృషి చేస్తున్నారు. మన భాష అమృతం భాష. ఇది ఇలాంటి భాష ఏ లాంగ్వేజ్లోనూ లేదు, ఎక్కడా లేదు. మనకి మాత్రమే దొరికిన అదృష్టాన్ని మనం బతికించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? వాళ్ళందరూ కృషి చేసే వాళ్ళందరూ పిచ్చోళ్ళు, ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు చాలా తెలియగల వాళ్ళు అన్నట్టుగా పెడుతున్నారు. మరి ఈ జాడ్యం ఎప్పుడు వదులుతుందో, ఇది ఎప్పటికీ మరి సమస్య పోతుందో, దీన్ని ఎలా వదిలించాలో కూడా తెలియదు. ఏమన్నా అంటే హక్కు, స్వాతంత్రం, మనం ఏదన్నా చేయొచ్చు అని అంటారనమాట. ఏదన్నా చేయొచ్చు కదా, నీ పరిధిలో నువ్వు ఏదన్నా చేసుకోవచ్చు. కానీ ఎదుటివారిని నువ్వు మాట్లాడి గౌరవించలేనప్పుడు అది మనకి అది మనుషులతో సమానమే కాదు అని నా ఉద్దేశం, వేమన్ గారి ఉద్దేశం కూడా. ఒకసారి వేమన్ గారు రాసిన పద్యాన్ని, భావాన్ని ఒకసారి చదివేస్తున్నాం. నా బాధను అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. ఇది ఎవరిని కించపరచాలని కాదు, ఎవరినో ఏదో అనాలనే ఉద్దేశం కూడా నాకు కాదు. నా ఆవేదన, నా బాధ కనీసం అర్థం చేసుకుంటారేమో ఒక్కరైనా అని నా తపన, అంతే. ప్లీజ్ అర్థం చేసుకునే. కానివాని చేత గాసు వీసంబిచ్చి, కానివాని చేత గాసు వీసంబిచ్చి వెంట తిరుగువాడే వెర్రివాడు. పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకున విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా. హీనుడైన మనుష్యుని చేతికి ధనము అప్పుగా ఇచ్చి తిరిగి ఆ ధనమును రాబట్టుకొనుటకై ఆ హీన మనుష్యుని వెంట తిరుగువాడు పిచ్చివాడని చెప్పవలెను. ఎట్లనగా, పిల్లి కోడిని తిన్నప్పుడు కోడి చనిపోయి ఎట్లు శబ్దము చేయక ఉండునో అట్లే హీనుడైన మనిషి చేతిలోకి పోయిన ధనము కూడా తిరిగి రాదు. ఎవరికైతే మనం ధనం ఇచ్చావో వాళ్ళు తిరిగి ఇవ్వలేదో వాళ్ళు చచ్చిపోయిన కోడితో సమానం అని చెప్తున్నారు వేమన్ గారు. అందుకే చచ్చిపోయిన కోడి అయితే పలకదు, బతుకున్న వాళ్ళు పలుకుతారు కదా. కానీ వీళ్ళు పలకట్లేదు, మనకి ఫోన్కి రెస్పాండ్ అవ్వట్లేదు, మనకి డబ్బులు ఇవ్వట్లేదు. బాధ్యత లేకుండా తీసుకున్న దాన్ని వడ్డీ సరే, వడ్డీ కట్టట్లేదు సరే, అసలు కూడా ఇవ్వాలన్న జ్ఞానం లేకుండా అవతల వాళ్ళు మన కోసం సైన్ పెట్టారు, వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఇచ్చిన వాళ్ళు. వాళ్ళు ఏమైపోతున్నారో, వాళ్ళు ఉన్నారో చచ్చిపోయారో అనేది కూడా పట్టించుకోకుండా ఉన్నవాడు ఎలాంటి వాడట? చచ్చిపోయిన కోడి లాంటి, పిల్లి తిన్న కోడి లాంటి వాడట. అంతేగాక అతని ఉనికి కూడా తెలియరాదు, దాని ఉనికి కూడా తెలియరాదు. ఎలా అయితే మనం తినేసిన కోడి, పిల్లి తినేసిన కోడి ఉనికి మనకి ఎలాగైతే తెలియరాదో, మనం డబ్బులు ఇచ్చిన వాళ్ళ ఉనికి కూడా మనకి తెలియరాదు. కాబట్టి వేమన్ గారు ఏం చెప్తున్నారు? ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వద్దు, ఏదో వడ్డీ వస్తుందని ఆశపడి డబ్బులు వడ్డీకి అసలు ఇవ్వద్దు అని వేమన్ గారి భావన. నా భావన కూడా అదే అనుకోండి. ఉంటే ఆ బ్యాంకులో వేసుకుంటే ఎంత తక్కువ వడ్డీ అయినా, వడ్డీ రాకపోయినా పర్వాలా, మన అసలు డబ్బన్నా మన దగ్గర ఉంటుంది. అదే వడ్డీలకి ఇస్తే ఆ వడ్డీ కోసం ఆశపడతాం మనం. ఆ వడ్డీ రాదు సరి కదా, ఎంతో కష్టపడి ఎన్నో రోజులు శ్రమించి రూపాయి దాచుకున్న సొమ్ము కూడా ఎవరి పాలో అయిపోతుంది. అది అంటే చాలామంది అంటే ఎవరికి వాళ్ళకి రుణపడి ఉన్నామేమో అందుకే ఇచ్చేసామని. ఏమో అది కూడా అయి ఉండొచ్చేమో తెలియదు. కానీ రుణపడి ఉంటే మనం ఇచ్చి వదిలేసుకోవడం మరి అది రుణం అవుతుందేమో, అది కూడా నాకు తెలీదు.
ఇక్కడి వరకు అయితే మాత్రం మనం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. వడ్డీ కాసిపడి డబ్బులు అసలు ఇవ్వద్దు, ఇచ్చి తర్వాత బాధపడద్దు అనేది నా భావన కూడా. వేమన్ గారు కూడా అదే చెప్పారు. మీ అందరి భావన కూడా అదే ఉండొచ్చు. అందరికీ తెలిసిందే, ఇది తెలియదే కాదు. డబ్బులు ఇచ్చి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీలో ఇప్పటికి ఎంతమందికి డబ్బులు ఇచ్చి ఎంతమంది తిరిగి రాక ఇబ్బందులు పడుతున్నారో. సో ఎప్పుడూ కూడా వడ్డీ కాసిపడి డబ్బులు ఎవరికి ఇవ్వవద్దు. హలో అండి, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ చక్కటి పద్యాలతో మన వేమన గారు రాసిన తేలికైన పద్యాలతో మన స్వీట్ మెమరీస్ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం కదా. అలాంటి పద్యాలు మనకు అందించిన వేమన గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు పద్యం. కానివాని చేత గాసు వీసంబిచ్చి వెంట తిరుగువాడే వెర్రివాడు, పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకున విశ్వదాభిరామ వినురవేమ. కానివాని చేత గాసు వీసంబిచ్చి వెంట తిరుగువాడ వెర్రివాడు, పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకున విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకుని దీని భావాన్ని అప్పుడు చూశాను. ఏం చెప్తున్నారు? కానివాని చేత గాసు వీసంబిచ్చి. కానివాని చేత గాసు వీసంబిచ్చి వెంట తిరుగువాడు వాడే వెర్రివాడు. వెంట తిరుగువాడు వెర్రివాడు. పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా. పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకున విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. సకల భోగం లిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ విమా. ముందైనా రావచ్చు, తర్వాత అయినా రావచ్చు, ఏం కాదు. ఏమంటున్నారు? దీని భావము తాత్పర్యం ఏంటయ్యా అంటే, ఇష్టమైన వాడ హీనుడైన మనుష్యుని చేతికి ధనము అప్పుగా ఇచ్చి తిరిగి ఆ ధనము రాబట్టుకొనుటకై ఆ హీన మనుష్యుని వెంట తిరుగువాడు చాలా పిచ్చివాడు. ఈ రోజుల్లో అలాగే ఉంది కదా. చూసారా, వేమన గారు ఆ రోజుల్లోనే చెప్పారు ఈ విషయం. ఇప్పుడు ఉండుంటే ఇప్పుడు ఏమైపోయేవారో, అలాంటి మనుషులు ఈ రోజుల్లో ఉండి ఉంటే అసలు ఏమైపోయేవారో. ఎవరికన్నా మనం ధనము
అప్పుగా ఇస్తే ఇంకా మనం బతికే పని ఉందా? అవి తిరిగి వస్తాయని ఆశ ఉందా? ఒకవేళ తిరిగి రాకపోయినా ఆ డబ్బు తిరిగి రాదు సరి కదా, ఎన్ని అవమానాలు పడాలి మనం? చంపినా చంపుతున్నారు, ఈ మధ్య డబ్బులు అడిగితే చంపుతున్నారు కూడా. డబ్బు ఇచ్చి కష్టాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకే వేమన్ గారు ఏమంటున్నారు, ధనము అప్పుగా ఇచ్చి తిరిగి ఆ ధనము రాబట్టుకొనుటకై ఆ హీన మనుష్యుని వెంట తిరుగువాడు. ఎప్పుడైతే మనం ఒకరి దగ్గర అప్పు తీసుకున్నామో మనకు అసలు నిద్ర పట్టకూడదు. వాళ్ళకి అప్పు తీర్చాలి అనే ఒక్క ఆలోచన మాత్రమే మన మైండ్లో ఉండాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వారి అప్పు తీర్చేసే ప్రయత్నం చెయ్యాలే కానీ అలా చెయ్యనిది కాక అడిగినా కూడా ఇవ్వకుండా అడిగిన వాళ్ళనే అవమానించా, ఇచ్చావులేరా బోడి ₹1,00,000 ఏదో కోట్లు ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నావు, పారిపోతావా ఏంటి అంటారనమాట. అంత చీప్గా అడిగేటప్పుడు మాత్రం ప్లీజ్ ఏం లేదు ఇవ్వవా, కొంచెం చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, లేకపోతే చాలా హీనస్థితిలో ఉన్నాను, కొంచెం ఎక్కడో చదివించు అంటే మధ్యలో వీళ్ళ దగ్గర లేకపోయినా మధ్యలో ఉండి సంతకాలు పెట్టిప్పించిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది మహానుభావులు. అలా ఇచ్చి ఎవడైతే మళ్ళీ తీర్చలేదో వాళ్ళని హీన మనుషులని లెక్కేశారు. ఈయన వేమన్ గారు ఏమన్నారు, అట్లు హీనుడైన వ్యక్తి ఎవరైతే తీర్చలేదో, తీర్చకపోవడం తప్పు కాదు కానీ రిక్వెస్టింగ్గా, అయ్యో నా దగ్గర లేవు, కొంచెంగా ఇస్తాను, లేకపోతే ఫలానా అప్పుడు ఇస్తాను అని రిక్వెస్టింగ్గా మాట్లాడకుండా ఎవరైతే కేర్లెస్గా ఉన్నారో అలాంటి వాళ్ళని హీనుడు అని అన్నారు వేమన్ గారు. ఆ హీనుడైన వ్యక్తి వెనక డబ్బు కోసం తిరిగి రాబట్టుకోవడం కోసం మనం వెళ్తున్నాము అంటే మనం చాలా వెర్రివాడు అన్నమాట. ఎవరైతే అలా డబ్బు ఇచ్చి వాడి వెనక మళ్ళీ తీసుకోవడానికి తిరుగుతున్నారో అలాంటి వాడు వెర్రివాడు, బుద్ధి లేని వాళ్ళు. నువ్వు చేసిందే బుద్ధి తక్కువ పని, ఎందుకు ఇప్పించావు? లేవని చెప్తే ఏమవుతుంది, మహా అయితే మాట్లాడు, అంతే కదా, పోయిందే ఉంది. అలాంటి వాళ్ళు మాట్లాడకపోయినా పర్వాలేదు, ఏమీ వచ్చిన నష్టం ఏమీ లేదు. అది ఎలా చెప్తున్నారు ఈయన ఉదాహరణ ఎట్లనగా, పిల్లి కోడిని తిన్నప్పుడు కోడి ఎట్లు చనిపోయి శబ్దము లేకుండా ఉండునో. చూసారు కదా, పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా? పిల్లి తినేసింది కోడిని, ఇంకా కోడినే బొబ్బ అంటే మాత్రం పలుకుతుందా? పలకదు కదా, చచ్చిపోయింది ఆల్రెడీ. అంటే ఎవరైతే డబ్బులు తీసుకుని ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూసి కేర్లెస్గా ఇచ్చిన వాళ్ళని అవమానించారో వారిని చచ్చిపోయిన వాళ్ళతో సమానంగా వేమన్ గారు భావించారన్నమాట. అట్లే హీనుడైన వ్యక్తి చేతిలోకి పోయిన ధనము కూడా తిరిగి రాదు. ఎవరైతే హీనులు ఉన్నారో వాళ్ళు ఎంత కమ్మటి మాటలు చెప్తారంటే డబ్బు చేతిలో పడే వరకు అది పడిన మరుక్షణమే మనిషి మారిపోతారు. మారిపోయి నువ్వే ఇచ్చావు పెద్ద గొప్ప ఏదో ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నావు, ఇస్తాలే అని అంత కేర్లెస్గా అంటారు. అంతేకాక వాని ఉనికి కూడా తెలియరాదు. కొంతమంది ఏమో ఎదురుగా ఉండే కేర్లెస్గా మాట్లాడి ఇస్తాంలే అని, పారిపోతామా అని, లేకపోతే ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అనేవాళ్ళు కొంతమంది. అయితే కొంతమంది ఏమిటి, ఫోన్ స్విచ్ ఆఫ్లు పెట్టేసుకోవడం, కనపడకుండా పారిపోవడం. అసలు మనిషికి అరే మనకి వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు ఎవరి దగ్గర ఇప్పించారు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమిటో, వాళ్ళు మన వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో, వాళ్ళు మాటలు పడుతున్నారేమో అనే జ్ఞానం ఏ మాత్రం కూడా లేకుండా వాళ్ళ ఉనికే తెలియదు. అసలు చెప్పకుండా పారిపోతారు, లేదా తాళాలు వేసుకుని వెళ్ళిపోవడం, లేదా ఇంట్లో ఉండి కూడా లేరు అని చెప్పించడము. లేదంటే ఇప్పుడు ఈ రోజుల్లో అయితే, అప్పుడంటే ఫోన్లు లేవు కనుక వేమన్ గారికి కాలంలో ఇవన్నీ జరిగేవి అనమాట. ఏంటి, ఇంట్లో నుంచి పారిపోవడం, లేకపోతే ఇంట్లోనే ఉండి లేవని చెప్పించడం, లేకపోతే ఇంటికి తాళం వేసేసి వెనకాల నుంచి రావడం, ఇలా ఎన్నో చేష్టలు చేస్తూ ఉండేవాళ్ళు డబ్బులు తీసుకుని ఎగ్గొట్టడం కోసం ఉన్న నాటకాలు ఆడేవాళ్ళు. ఈ రోజుల్లో అయితే ఫోన్ స్విచ్ ఆఫ్, హాయ్ బాయ్ ఏముంది, డబ్బు తీసుకోవాలి, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాలి, అంతే. ఎదుటి వాళ్ళు ఏమి ఇబ్బంది అన్నా పడని, ఏమన్నా పడని, అది మనకి రేపు పొద్దున ఎంత పెద్ద దెబ్బ కొడుతుంది అనే ఆలోచన కూడా వారికి ఉండదు. మన చేతిలో డబ్బు పడిపోయింది కదా, చాలా అవతల వాళ్ళు ఏమన్నా అయిపోయి మనకు అనవసరం. కానీ మధ్యలో ఇప్పించిన వాళ్ళు అది తీర్చలేక, వాళ్ళ చేత మాటలు పడలేక, చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ ఉసురు వీళ్ళు తీసుకున్న వాళ్ళకి తగలదా? తగులుతుంది కదా, గ్యారంటీగా తగులుతుంది, తగలదని అసలు డౌటే లేదు. సో అవన్నీ ఏమీ ఆలోచించరు అనమాట. ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నామా లేదా, తర్వాత తగులుతుందా, ఇవన్నీ కూడా నమ్మరు వాళ్ళు.
ఎవరైతే మోసం చేయాలనే దుర్బుద్ధి ఉన్నదో వాళ్ళు ఇలాంటివి కర్మ గురించి నమ్మరనమాట. కర్మ మనకి తగులుతుంది, మళ్ళీ తిరిగి వస్తుంది, మనం చేసినవి మనకి తిరిగి వస్తాయి, ఇవన్నీ వాళ్ళు నమ్మరు. నమ్మకూడదే, సోదులే, ఇవన్నీ జరుగుతాయే ఏంటి? ఎవడు వచ్చాడు మనల్ని? చూసేవాడైతే నాకు అసలు డబ్బు లేకుండా ఎందుకు చేస్తారు, నేను అడిగేటట్టుగా ఎందుకు చేస్తారు? చేయడు కదా. నాకు నిండా డబ్బులు ఉండేటట్టు చేస్తారు కదా. అలా చేయలేదంటే ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు, నా కష్టాలు ఎవరు చూడట్లేదు. సో నాకు అవసరమైంది అడిగాను, తప్పే ఉంది, ఎవరు ఏమీ కాదు అనుకుంటారనమాట. వాళ్ళు ఇలాంటి కర్మ సిద్ధాంతాలు కూడా నమ్మరు. సో వాళ్ళు ఈ ఉనికిని కూడా తెలియదు, కానీ వాళ్ళ తర్వాత అనుభవించే నరకాన్ని దేవుడు కూడా ఏమీ చేయలేడనమాట. ఎందుకంటే ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించాల్సిందే కనుక. కాబట్టి ఎంత అద్భుతమైన పద్యమో, ఎంత అద్భుతమైన ఉదాహరణతో చెప్పారో చూసారా వేమన గారు. తాత్పర్యం ఇప్పుడు రాసేసుకుందామా మనం. సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు. అందుకనే వేమన గారిని ఇంత అద్భుతమైన వాక్యాలతో పొగడాలి అనిపిస్తుంది. అంత బాగా ఆయనకి ఈ సరిపడే మాటలను రాయడం జరిగింది. ఏమని? సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా అనేసి వేమన గారిని పొగిడారంటే ఎంత మనస్ఫూర్తిగా వాళ్ళు ఇది రాసి ఉంటారో ఒకసారి చూడండి. హీనుడైన మనుష్యుని చేతికి హీనుడైన మనుష్యుని చేతికి ధనము అప్పుగా ఇచ్చి తిరిగి ఆ ధనము రాబట్టుకొనుటకై ఆ హీన మనుష్యుని వెంట తిరుగువాడు మనుష్యుని వెంట తిరుగువాడు పిచ్చివాడని చెప్పవలెను. పిచ్చివాడని చెప్పవలెను. ఎట్లనగా పిల్లి కోడిని తిన్నప్పుడు కోడి ఎట్లు చనిపోయి శబ్దము లేక ఉండునో, కోడి చనిపోయి ఎట్లు శబ్దం చేయక ఉండునో, అట్లే హీనుడైన వ్యక్తి చేతిలోకి పోయిన ధనము కూడా తిరిగి రాదు. అట్లే హీనుడైన
మనిషి చేతిలోకి పోయిన ధనము కూడా తిరిగి రాదు. అంతేగాక దాని ఉనికి కూడా తెలియరాదు. చచ్చిపోయిన కోడి ఇంకేం కనిపిస్తుంది? తినేసింది కదా, పిల్లి తినేసింది కదా కోడిని. ఇంకా అది కూడా కనబడదు కదా కనీసం. కొంచెం చచ్చిపోయింది, విడిగా చచ్చిపోయినా మనకి చచ్చిపోయిన డెడ్ బాడీ అయినా దొరుకుతుంది. కానీ తినేసిన కోడి ఎలా కనబడుతుంది? దాని సౌండ్ రాదు, దాని ఉనికి కూడా తెలియదైపోయిందో. అలాగే ఈ డబ్బు తీసుకున్న వాడు కూడా ఏమిటంట, కనీసం ఎదురుగా ఉండి సమాధానం చెప్తే అదొక దారి, అసలు వాడి ఉనికే తెలియదట అని చెప్తున్నారు వేమన గారు. అంటే ఆ రోజుల్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారు మోసాలంటే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ శతాబ్దంలో అసలు మనుషులు ఎలా ఉన్నారు అసలు మనకు తెలియని విషయమే కాదు. డబ్బు ఇచ్చాము అంటే మనం శత్రువులే. ఉపకారికి ఉపకారము నెబమెన్నక చేయువాడు నేర్పరి సుమతి కాదు. ఉపకారికి అపకారము చేయువాడు నేర్పరి అని ఇప్పుడు రాయాలన్నమాట. చేతిలోకి పోయిన ధనం తిరిగి రాదు. అంతేగాక దాని ఉనికి కూడా తెలియరాదు. ఉనికి కూడా తెలియరాదు. చూసారా ఎంత అద్భుతమైన మాటలో మన రోజు అనుభవించేవి, రోజు భరిస్తున్నవి ఎంత అద్భుతంగా రాశారో చూసారా. అసలు వదలబుద్ధి అవుతాయా ఇలాంటి పద్యాలు కానీ ఇలాంటి భావాలు కానీ? ఒక అక్షరం తప్పైతే ఏమైంది అని అంత జనాలు అర్థం చేసుకోకుండా మీద పడిపోతున్నారు. తప్పు రాశావు అని చెప్పడం తప్పైపోతుంది. చంపినా చంపుతారేమో, దానికోసం కూడా తెలియదు, చెప్పలేము. మన తెలుగు భాషలో మాత్రమే ఇంత అందమైన పద్యాలు, శ్లోకాలు ఇవన్నీ మనకు తెలుగు భాషకే అంకితం కదా. అలాంటి తెలుగు భాషను చంపేస్తుంటే, తప్పులు రాస్తుంటే, స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ రాసి అది షార్ట్ కట్స్ అని సమర్థించుకుంటూ, పైగా తప్పులు రాసిన వాళ్ళు తప్పు బాబు ఇది కరెక్ట్ చేసుకోవాలని ఇలా మనలాంటి వాళ్ళు చెప్పినా కూడా మళ్ళీ దాని కింద కామెంట్లో కూడా కనీసం ఆ తప్పు కరెక్టే అని చెప్పడం, అంటే వాళ్ళు కూడా అలా తప్పులు రాస్తారు కనుక వాళ్ళు కరెక్ట్ అని చెప్తారు, అది వేరే విషయం. తప్పని చెప్పిన వాళ్ళని నోటికి ఎలా వస్తే అలా మాట్లాడడము, వాళ్ళకి అసలు ఏం మాట్లాడాలో కూడా ఏం అనాలో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది అన్నమాట. ఇంత అద్భుతమైన భాష మన తెలుగు భాష, ఇంత అద్భుతమైన వాక్యాలు అసలు ఎక్కడ దొరుకుతాయి, ఏ భాషలో ఉంటాయి చెప్పండి ఒకసారి. దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు జరుగుతున్న మనకి రోజు జరుగుతున్న విషయాలను ఎప్పుడో వేమన గారు, బ్రహ్మం గారు రాసి మనకి అంత అమృతంలాగా మనకి చేతిలో పోసి తాగిస్తుంటే మనం దాన్ని ధ్వంసం చేసేసి తప్పులు రాసి ఒక అక్షరం కూడా కరెక్ట్ లేకుండా ఒక వాక్యం నింపేసి ఏదో రాసి అది కరెక్ట్ అని చెప్పిన వాళ్ళని తిట్టి చేస్తుంటే భాష ఏమైపోతుంది? తప్పు రాయొచ్చు, మనకు రానప్పుడు అందరూ చదువుకోవాలని ఏం లేదు, వాళ్ళకి తప్పులు రావచ్చు, తప్పు అనట్లేదు. దాన్ని సరిదిద్దిన వాళ్ళని గౌరవించాలి కదా. రాసిన వాళ్ళు ఏమందరూ ఇంతకీ వాళ్ళు బాగానే చెప్తారు, రాలేదు మేడం అని కరెక్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కింద వాళ్ళు చూసిన వాళ్ళు పెడతారు కామెంట్స్, అదేంటో నాకు అర్థం కాదు. తప్పులు రాసిన వాళ్ళని సమర్థించడం ఏంటో నాకు అర్థం కాదు. తప్పు రాయడం తప్పని నేను ఎప్పటికీ అన్నాను, ఎందుకంటే అందరికీ భాష రావాలని లేదు. ఏ భాష అయినా ఇప్పుడు నేను ఇంగ్లీష్లో హిందీలో తప్పు రాస్తాను, నాకు రాదంట అంతే కదా. రానప్పుడు దేంట్లో అయినా తప్పు రాయడం తప్పదు. కానీ కరెక్ట్ చేసిన వాళ్ళని మనం ఎంతవరకు నిందించడం ఎంతవరకు కరెక్ట్? రాసిన వాళ్ళు సరిదిద్దుకుంటారు, అయ్యో రాలేదు ఇలాగా సారీ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, అది తీసేసి మళ్ళీ రాసిన వాళ్ళు ఉన్నారు, తప్పు సరిదిద్దుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కింద వాళ్ళు వాళ్ళ మెప్పు పొందాలి అనుకుంటారో మరి వాళ్ళు మేము వీళ్ళకి ఇలా కామెంట్లు పెడితే తప్పు తీసిన వాళ్ళని వీళ్ళు మెచ్చుకుంటారు అనుకుంటారో తెలియదు. కానీ వాళ్ళు మెచ్చుకోవడం సంగతి అట్టించితే భాషని చంపేస్తున్నారు మీరు, అది గుర్తుంచుకోండి. భాషని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు. తప్పు అని చెప్పినప్పుడు మీరు అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు, కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళకి. అది తప్పు అని మీరు కరెక్ట్ ఇది తప్పే అనిపిస్తే అవును తప్పు ఇది కరెక్ట్ చేసుకోండి అని పెట్టచ్చు. కానీ
తప్పు తప్పని చెప్పిన వాళ్ళని మీరు వేరే కామెంటరీస్ అందరూ తిడుతున్నారంటే వాళ్ళకి ఇంకా భాష మీద ఏమి ప్రేమ ఉంది? భాష ఏమైపోయినా పర్వాలేదు. నేను కామెంట్ పెట్టాను గొప్ప, నేను ఒకళ్ళని తిట్టాను, వీళ్ళు తెల్లారులేస్తే నేను ఎవరొకరు తిట్టాలి కనుక వీళ్ళని తిట్టాను, వీళ్ళని చెడుగా మాట్లాడాను, వీళ్ళని అవమానించాను, అది నా గొప్ప అనుకోవడం కోసమే కింద కామెంట్లు అలా పెట్టడం తప్ప భాష గురించి ఏం తెలుసండి? నాకు తెలిసిందే జీరో నాలెడ్జ్, జీరో. ఇంతవరకే తెలుసు నాకున్నవి నేను రాస్తున్నాను. ఇది కూడా తప్పులు రాస్తున్నారని బాధతో రాస్తున్నాను తప్ప నాకేం భాషా పండితురాలని భాషా పరిజ్ఞానం ఉందని కానీ నేను చెప్పట్లేదు. జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా ఉండడం వరకు మాత్రమే నేను చెప్పగలను. అంతకుమించి నాకు కూడా ఏం తెలియదు. భాష మీద పట్టేం లేదు నాకు అంతగా. పెద్ద పెద్ద వాళ్ళ భాషా పరిజ్ఞానాలు ఉన్నారు, వాళ్ళ ముందు నిలబడే ఇది నాకు కూడా లేదు రాత. సో తప్పులు జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వరకైతే నేను చెప్పగలను. తప్పులు రాస్తున్నారు అని కరెక్ట్ చేస్తే కింద కామెంట్లు పెట్టేస్తారు, ఏంటో మరి అర్థం కదా. తప్పులు వెతుకుతా ఉంటే తప్పులు వెతకడం కాదు, తప్పులు సరి చేసుకోమని చెప్పడం. తప్పులు వెతకడం నా పని కాదు. తప్పు నా కళ్ళకు పడితే అది సరి చేస్తాను అంతే. ప్రత్యేకించి ఎవరెవరు తప్పులు రాస్తున్నారో తెల్లారులేస్తే వెతుకుతూ కూర్చునే పని నాకేం ఖాళీగా ఉండను కదా నేనేమి. పైగా ఎంతోమంది అసలు రాసేది చాలా వరకు తప్పులే రాస్తున్నారు. అవన్నీ నేను ఎక్కడ చూసుకుంటూ ఉంటాను? నేను ఏమన్నా ప్రూఫ్ రీడర్నా? కాదు కదా. ఎక్కడన్నా తప్పు కనిపిస్తే అది నేను తట్టుకోలేను. ఇది కాదు, ఇలా దీనికి దీర్ఘం పెట్టలేదు, దీర్ఘం పెట్టాలి, కాకపోతే దీని అర్థం ఇది, దీర్ఘం పెట్టకపోవడం వల్ల దీని అర్థం ఇది వస్తుంది, దీర్ఘం పెడితే ఇది అర్థం అని క్లియర్గా క్లారిటీగా రాసి కూడా పెడతాను నేను. అన్నిటికీ దీర్ఘాలు ఎందుకు పెడుతున్నారో తెలియదు. లా రావాల్సిన చోట లా రావడం, ఇలాంటివి మన భాషలో ఉన్న అక్షరాలే కొన్ని అయినప్పుడు అన్ని కొన్ని తీసేశారు కదా. ఇలా కష్టపడలేరని కొన్ని అక్షరాలు కూడా తీసేశారు. ఉన్న వాటిని కూడా మనం ఉపయోగించుకోకుండా ఇలా ఆ అక్షరాలు పెట్టాల్సిన చోట వేరే అక్షరాలు పెట్టేసి అది ఎంత బాధాకరం. అర్థాలు ఎలా మారిపోతాయి? అర్థాలు కూడా నేను కింద రాసి పెడుతున్నాను. ఈ దీర్ఘం పెట్టకపోవడం వల్ల ఈ అక్షరం బదులు ఈ అక్షరం పెట్టడం వల్ల ఈ అర్థం వస్తుంది. సో మీకు కావాల్సింది ఈ అర్థం కాదు, మీరు రాసిన దానికి అర్థం ఇది కాదు, మీ మనసులో ఉన్న అర్థం వేరు, ఇది మీకున్న అర్థం. సో ఈ దీర్ఘం పెట్టకూడదు, కొమ్ముకు దీర్ఘం పెట్టకూడదు, లేకపోతే గుడి పెట్టాలి, ఇలా పెట్టి దీనికి ఈ అర్థం అని కూడా రాస్తున్నాను. కింద వాళ్ళు చదువుతారు కదా, చదివిన ఇదా అని అనుకోవాలి, సైలెంట్గా ఉండాలి. కానీ చెప్పిన వాళ్ళని తిడుతూ కింద కామెంట్లు పెడితే మరి అది ఏం గొప్ప, వీళ్ళకి ఏమొస్తుందో, మరి వాళ్ళకి ఏమన్నా లక్షలు వస్తాయి మనం పెట్టడం వల్ల నాకైతే తెలియదు. కానీ భాషను బతికించుకోవడం ఒక్కటే మనందరి కర్తవ్యం. ఇప్పుడు భాషను బతికించుకోవాలి, సంస్కృతిని బతికించుకోవాలి, భక్తిని బతికించుకోవాలి. ఎన్నిటికీ మనం పోరాడుతూ ఉండాల్సిందే కదా జీవితం అంతా. ఎవరో ఒక్కరైనా పూనుకోకపోతే ఎలా? ఎంతోమంది భాషా పరిజ్ఞానులు మరి ప్రవచనాలు చెప్పి వాళ్ళకి మంచి మాటలు నేర్పించి ఎన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. మనవంతు మనం ఏం చేస్తున్నాం? చేసేవాళ్ళని తిట్టడం. పెద్ద వయసు లేదు, వాళ్ళు ఎంత పరిజ్ఞానులు అనేది లేదు, వాళ్ళు ఎంత పండితులు అనేది లేదు. మన నోటికి ఎంత చెడ్డ మాట వస్తే అంత చెడ్డ మాట కామెంట్లో పెట్టేయడమే. చెప్పచ్చో చెప్పకూడదు. నిన్న తనికెళ్ళ భరణి గారు మాట్లాడిన దానికి కామెంట్స్ కింద చూశాను. మొసలి కుక్క భాష గారు, ఏంటి నీకు ఏం అర్హత ఉంది ఆయన తిట్టడానికి? ఆయన కంటే భాషా పరిజ్ఞానం ఉందా మనకి? గరికపాటి వారిని తిట్టేస్తారు, మన చాగంటి వారిని తిట్టేస్తారు. కింద నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడి ఏం అర్హత ఉంది మనకి వాళ్ళని అనడానికి? మనకి ఇష్టం లేకపోతే మనం సైలెంట్గా ఉండాలి, అంతే కదా. వాళ్ళని మన ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద మాటలతో కింద కామెంట్లు పెట్టడానికి ఎవరికి అర్హత ఉంది? ఏం తప్పు చేశారని వాళ్ళు? భాషని పంచడం కోసమే కదా వీళ్ళందరూ కృషి చేస్తున్నారు. మన భాష అమృతం భాష. ఇది ఇలాంటి భాష ఏ లాంగ్వేజ్లోనూ లేదు, ఎక్కడా లేదు. మనకి మాత్రమే దొరికిన అదృష్టాన్ని మనం బతికించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? వాళ్ళందరూ కృషి చేసే వాళ్ళందరూ పిచ్చోళ్ళు, ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు చాలా తెలియగల వాళ్ళు అన్నట్టుగా పెడుతున్నారు. మరి ఈ జాడ్యం ఎప్పుడు అవుతుందో, ఇది ఎప్పటికీ మరి సమస్య పోతుందో, దీన్ని ఎలా వదిలించాలో కూడా తెలియదు. ఏమన్నా అంటే హక్కు, స్వాతంత్రం, మనం ఏదన్నా చేయొచ్చు అని అంటారనమాట. ఏదన్నా చేయొచ్చు కదా, నీ పరిధిలో నువ్వు ఏదన్నా చేసుకోవచ్చు. కానీ ఎదుటివారిని నువ్వు మాట్లాడి గౌరవించలేనప్పుడు అది మనకి అది మనుషులతో సమానమే కాదు అని నా ఉద్దేశం. వేమన్ గారి ఉద్దేశం కూడా. ఒకసారి వేమన్ గారు రాసిన పద్యాన్ని, భావాన్ని ఇంకోసారి చదివేస్తున్నాం. నా బాధను అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. ఇది ఎవరిని కించపరచాలని కాదు, ఎవరినో ఏదో అనాలనే ఉద్దేశం కూడా నాకు కాదు. నా ఆవేదన, నా బాధ కనీసం అర్థం చేసుకుంటారేమో ఒక్కరైనా అని నా తపన, అంతే. ప్లీజ్ అర్థం చేసుకునే. కానివాని చేత గాసు వీసంబిచ్చి
కానివాని చేత గాసు వీసంబిచ్చి వెంట తిరుగువాడే వెర్రివాడు. పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకున విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా. హీనుడైన మనుష్యుని చేతికి ధనము అప్పుగా ఇచ్చి తిరిగి ఆ ధనమును రాబట్టుకొనుటకై ఆ హీన మనుష్యుని వెంట తిరుగువాడు పిచ్చివాడని చెప్పవలెను. ఎట్లనగా, పిల్లి కోడిని తిన్నప్పుడు కోడి చనిపోయి ఎట్లు శబ్దము చేయక ఉండునో అట్లే హీనుడైన మనిషి చేతిలోకి పోయిన ధనము కూడా తిరిగి రాదు. ఎవరికైతే మనం ధనం ఇచ్చావో వాళ్ళు తిరిగి ఇవ్వలేదో వాళ్ళు చచ్చిపోయిన కోడితో సమానం అని చెప్తున్నారు వేమన గారు. అందుకే చచ్చిపోయిన కోడి అయితే పలకదు, బతుకుని వాళ్ళు పలుకుతారు కదా. కానీ వీళ్ళు పలకట్లేదు, మనకి ఫోన్కి రెస్పాండ్ అవ్వట్లేదు, మనకి డబ్బులు ఇవ్వట్లేదు. బాధ్యత లేకుండా తీసుకున్న దాన్ని వడ్డీ సరే, వడ్డీ కట్టట్లేదు సరే, అసలు కూడా ఇవ్వాలన్న జ్ఞానం లేకుండా అవతల వాళ్ళు మన కోసం సైన్ పెట్టారు, వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఇచ్చిన వాళ్ళు. వాళ్ళు ఏమైపోతున్నారో, వాళ్ళు ఉన్నారో చచ్చిపోయారో అనేది కూడా పట్టించుకోకుండా ఉన్నవాడు ఎలాంటి వాడట? చచ్చిపోయిన కోడి లాంటి, పిల్లి తిన్న కోడి లాంటి వాడట. అంతేగాక అతని ఉనికి కూడా తెలియరాదు, దాని ఉనికి కూడా తెలియరాదు. ఎలా అయితే మనం తినేసిన కోడి, పిల్లి తినేసిన కోడి ఉనికి మనకి ఎలాగైతే తెలియరాదో, మనం డబ్బులు ఇచ్చిన వాళ్ళ ఉనికి కూడా మనకి తెలియరాదు. కాబట్టి వేమన గారు ఏం చెప్తున్నారు? ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వద్దు, ఏదో వడ్డీ వస్తుందని ఆశపడి డబ్బులు వడ్డీకి అసలు ఇవ్వద్దు అని వేమన గారి భావన. నా భావన కూడా అదే అనుకోండి. ఉంటే ఆ బ్యాంకులో వేసుకుంటే ఎంత తక్కువ వడ్డీ అయినా, వడ్డీ రాకపోయినా పర్వాలా, మన అసలు డబ్బన్నా మన దగ్గర ఉంటుంది. అదే వడ్డీలకి ఇస్తే ఆ వడ్డీ కోసం ఆశపడతాం మనం. ఆ వడ్డీ రాదు కదా, ఎంతో కష్టపడి ఎన్నో రోజులు శ్రమించి రూపాయి దాచుకున్న సొమ్ము కూడా ఎవరి పాలో అయిపోతుంది. అది అంటే చాలామంది అంటే ఎవరికి వాళ్ళకి రుణపడి ఉన్నామేమో అందుకే ఇచ్చేసామని. ఏమో అది కూడా అయితే అయి ఉండొచ్చేమో తెలియదు, కానీ రుణపడి ఉంటే మనం ఇచ్చి వదిలేసుకోవడం మరి అది రుణం అవుతుందేమో, అది కూడా నాకు తెలీదు. ఇక్కడి వరకు అయితే మాత్రం మనం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. వడ్డీ కాసిపట్టి డబ్బులు అసలు ఇవ్వద్దు, ఇచ్చి తర్వాత బాధపడద్దు అనేది నా భావన కూడా. వేమన గారు కూడా అదే చెప్పారు. మీ అందరి భావన కూడా అదే ఉండొచ్చు, అందరికీ తెలిసిందే. ఇది తెలియదేం కాదు. డబ్బులు ఇచ్చి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మీలో. ఇప్పటికి ఎంతమందికి డబ్బులు ఇచ్చి ఎంతమంది తిరిగి రాక ఇబ్బందులు పడుతున్నారో. సో ఎప్పుడూ కూడా వడ్డీ కాసిపడి డబ్బులు ఎవరికి ఇవ్వవద్దు.